ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారి అందరికీ నమస్కారం అండి. ఇక ఈ 2026 సంవత్సరం ఏప్రిల్ 17వ తారీఖున శుక్రవారం రోజున ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన చుక్కల అమావాస్య రాబోతూ ఉంది. ఇక ఈ చుక్కల అమావాస్య అనేది అమావాస్యలోకెల్లా అత్యంత శక్తివంతమైన మహిమాన్వితమైన అమావాస్య అని పండితులు తెలియజేస్తున్నారు. ఇక ఈ ఏప్రిల్ 17వ తారీఖున శుక్రవారం రోజున రాబోతున్నటువంటి చుక్కల అమావాస్య లోపు జ్యోతిష చక్రంలోని 11వ రాశి అయిన కుంభరాశి వారికి పేలు ప్రమాదం పొంచి ఉంది. అలాగే ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. ఇక కుంభరాశి వారు ఈ చిన్న పని చేస్తే అన్నీ కూడా మీకు శుభాలే కలుగుతాయి. మరి ఈ ఏప్రిల్ 17వ తారీఖున శుక్రవారం రోజున చుక్కల అమావాస్యలోపు కుంభరాశి వారికి ఎటువంటి పెను ప్రమాదం జరగబోతోంది? ఇక ఈ ప్రమాదం అనేది ఏ దిశగా ఎటువైపు నుంచి ఏ విధంగా రాబోతోంది? అంటే ఏ పని ద్వారా రాబోతోంది? అదేవిధంగా ఈ రాశి వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తేటటువంటి పరిస్థితులు కూడా ఎందుకు వస్తాయి? మరి కుంభరాశి వారు చేసుకోవాల్సిన ఆ చిన్న పరిహారం ఏమిటి అనే పూర్తి విషయాలతో పాటుగా వీరు చేసుకోదలిచిన దేవతారాధన ఏమిటి అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి కుంభరాశి వారు మాత్రం ఈ చుక్కల అమావాస్యలోపు మీకు పొంచి ఉన్న ఆ ప్రమాదం గురించి, అలాగే మీ ఆరోగ్య సమస్య గురించి, అలాగే మీరు చేసుకోదలిసిన దేవతారాధన ఏమిటి, పరిహారాలు ఏమిటి అనే విషయాలను పూర్తిగా తెలుసుకోవాలంటే కనుక మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా ఈ వీడియోకి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక వివరాలకు వెళ్తే కనుక ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలలో జన్మించిన స్త్రీ పురుషులందరూ కూడా కుంభరాశికి చెందుతారు. ఈ రాశికి అధినాయకుడు శని భగవానుడు. ఇక ఈ యొక్క కుంభరాశి వారు గత కొంతకాలంగా ఈ రాశి వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ఇబ్బందుల నుండి బయటపడి ఈ 2026 సంవత్సరం ఈ ఏప్రిల్ మాసం చివరి వారం తర్వాత ఎంతో చక్కగా వీరి జీవితం ఆనందకరమైన పరిస్థితిలోకి వెళ్ళబోతుందని కూడా చెప్పొచ్చు. ఇక కుంభరాశి వారికి ఎంతో బాగా కలిసి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి నుంచి వేరే జీవితం ఎంత బాగుంటుందో అంతే ప్రమాదకరంగా కూడా మారబోతోంది. అసలు వీరి జీవితం అనేది చాలా బాగుంటుందని చెప్పారు, కానీ ప్రమాదకరంగా ఎందుకు మారబోతోంది అనే విషయాన్ని ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఇక ఈ కుంభరాశి జాతకులు గత కొంతకాలంగా ఉన్నటువంటి అప్పుల బాధల నుంచి, అలాగే ఆర్థిక ఇబ్బందుల నుంచి, బ్యాంకు లోన్స్, ఇలా బ్యాంకు లోన్లు, రుణాలు, అప్పులు తీర్చలేకపోవడం, అలాగే ఏవైనా ఫైనాన్స్ కంపెనీల్లో వీరు కట్టవలసిన డబ్బులు సమయానికి కట్టలేకపోవడం, ఇలా అనేక రకాల సమస్యలతో, ఇబ్బందులతో సతమతమవుతూ ఇబ్బందులు పడుతూ వచ్చారు. అయితే ఈ యొక్క కుంభరాశి వారు వీరి కెరీర్ పరంగా, వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలలో, అలాగే ఆర్థికపరమైన స్థితిగతుల్లో మార్పులు అనేవి చోటు చేసుకోవడం మొదలు పెట్టాయని కూడా చెప్పొచ్చు. ఈ విధంగా వీరి యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడంతో వీరి కుటుంబ జీవితంలో కూడా, అలాగే వీరి యొక్క జీవన శైలి అంటే లైఫ్ స్టైల్లో కూడా ఎన్నో చేంజెస్ రావడం అనేది జరుగుతుంది. దీని కారణంగా వీరిని చుట్టూ చూస్తున్న వారికి ఈ కుంభరాశి వారి మీద ఈర్ష్య, అసూయ, ద్వేషాలు మొదలయ్యాయని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా నరుని కంటికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అదే సామెత ఇప్పుడు ఈ యొక్క కుంభరాశికి చెందిన స్త్రీ పురుషులకు వారికి ఇప్పుడు వర్తించబోతుందని కూడా చెప్పొచ్చు. అసలు ఈ రాశివారు అంటే ఈ కుంభరాశి వారు వీళ్ళు ఇంత ఎదుగుదలను చూస్తున్నారు, వీరికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, అసలు వీళ్ళకు ఇలాంటి చేంజెస్ వీరి జీవితంలో ఎలా వచ్చాయి, వీరు నిన్న మొన్న వరకు ఎన్నో ఇబ్బందులు, కష్టాలు పడ్డారు, మా దగ్గరనే డబ్బులు అడిగారు, అటువంటి ఈ రాశివారు అకస్మాత్తుగా అనుకోకుండా వీరి జీవితంలో ఇన్ని చేంజెస్ ఎలా వచ్చాయి, ఇటువంటి మాటలు ఈ కుంభరాశి వారిని చూసి గిట్టని వారు అనుకుంటూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే కొంతమంది స్ట్రైట్గా వచ్చి కూడా ఈ కుంభరాశి వారి దగ్గరికి వచ్చి వీరిని అడగడం కూడా జరుగుతుంది. ఇక కుంభరాశి వారు ముఖ్యంగా ఈ దుష్ప్రభావాల నుంచి బయటపడడానికి,
కొన్ని పరిహారాలు చేసుకోవాలి. ఈ దుష్ప్రభావం వల్ల యొక్క కుంభరాశి వారికి ఈ నరదిష్టి, నరఘోష, నరుని కంటికి నల్లరాయి పగులుతుందని చెప్పాం కదా! ఈ విధంగా ఈ కుంభరాశి జాతకులకైతే జనాల దృష్టి, చుట్టుపక్కల వాళ్ళ దృష్టి, బంధువుల దృష్టి, ఆఫీస్‌లో కొలీగ్‌ల దృష్టి, అలాగే వీరు చేస్తున్న వ్యాపారంలో తోటి వ్యాపారస్తుల దృష్టి కారణంగా ఈ కుంభరాశి వారికైతే ఎంతో పెద్ద భారీ ప్రమాదం ఈ ఏప్రిల్ 17వ తారీఖున చుక్కల అమావాస్యలోపు వీరికి పొంచి ఉంది. అంతేకాదు ప్రాణాలు పోయేటటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. ఈ విధంగా ఈ యొక్క దిష్టి ప్రభావం అనేది ఇంతలా కుంభరాశి వారి మీద ప్రభావితం కాబోతుంది అని చెప్పాలి. ఇక కుంభరాశి వారి జీవితంలో ఈ చుక్కల అమావాస్య లోపుగా అంతలా ప్రభావితం కాబోతుందని కూడా చెప్పొచ్చు. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారు మీరు ఎదుగుతున్న కొద్దీ కూడా మీ లైఫ్ స్టైల్‌ని చేంజ్ చేసుకోకండి. ఎందుకంటే కుటుంబంలో ఆదాయాన్ని సమకూర్చేది, అలాగే మీ కుటుంబాన్ని ముందుకు నడిపేది మీరే కాబట్టి, అంటే కుటుంబం యజమాని మీరే కాబట్టి మీ మీద ఎవరి దృష్టి అనేది లేకుండా చూసుకుంటేనే మీ యొక్క కుటుంబం అనేది సంతోషంగా, ఆనందంగా, హ్యాపీగా, జాలీగా, సాఫీగా ముందుకు సాగుతుంది. లేని పక్షంలో అనవసరంగా కుటుంబంలో అనేక రకాల గొడవలు తలెత్తే పరిస్థితులు వస్తాయి. అలా ఎందుకు జరుగుతుందంటే ఈ యొక్క కుంభరాశి వారికి బయట దృష్టి తగలడంతో, అంటే అది పెద్దవారికైనా చిన్నపిల్లకైనా ఏడుపు దిష్టి అనేది తప్పకుండా తగులుతుంది. ఆ విధంగా మీకు దిష్టి తగలడం వల్ల మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఆ దిష్టి ప్రభావం చేత నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని చిరాకు, ఇరిటేషన్‌కి గురి చేస్తుంది. కాబట్టి కుంభరాశి వారు ఇలాంటి వాటి నుంచి బయటపడాలి. అలాగే ఈ ఇరిటేషన్ వల్ల మీకు ఇంట్లో మానసికమైన ప్రశాంతత, మనశ్శాంతి లేకపోవడం వల్ల మీరు ఎక్కడికైనా పని మీద ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. సో మీరు కొన్ని రోజుల వరకు, అంటే ఈ ఏప్రిల్ 17వ తారీఖున చుక్కల అమావాస్యలోపు మీరు ఎక్కడికైనా ప్రయాణం చేయాల్సి వస్తే మీతో ఎవరినో ఒకరిని మీతో పాటుగా తీసుకువెళ్ళండి. సెల్ఫ్ డ్రైవింగ్ ఈ సమయంలో మీరు అస్సలు చేయకపోవడమే మంచిది. ఇలా చేయడం ద్వారా మీకు రాబోతున్న పెను భారీ ప్రమాదం నుండి మీరు బయటపడగలుగుతారు. అయితే అసలు ఈ యొక్క కుంభరాశి వారు ఈ అమావాస్యలోపు ప్రమాదం రాకుండా ఉండాలి అని అన్నా, ఒకవేళ ప్రమాదం వచ్చినా చాలా తక్కువలోనే ఈ యొక్క ప్రమాదం యొక్క ప్రభావం ఉండాలి అని అనుకునే ఈ కుంభరాశి వారు ఇప్పుడు మేము చెప్పబోయే పరిహారాలు చేసుకుంటే గనక చాలా వరకు కూడా మీకు ఉపశమనాన్ని పొందుకుంటారు. ఇక ఈ యొక్క కుంభరాశి వారు ఈ ఏప్రిల్ 17వ తారీఖున శుక్రవారం రోజున చుక్కల అమావాస్యలోపు ఏదైనా మీరు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు, లేదా ఏదైనా ప్రధానమైన అతి ముఖ్యమైన కార్యక్రమానికి హాజరు అవ్వాలని చెప్పి మీరు బయటకు బయలుదేరుతున్నప్పుడు, మీరు ఇంట్లో నుంచి బయటికి బయలుదేరుతున్నప్పుడు తీయని తీపి పదార్థాలను స్వీకరించి వెళ్తే గనక ఆ పనిలో మీకు ఖచ్చితంగా విజయం సిద్ధిస్తుంది. మీరు ఆ పని దగ్గరకు వెళ్ళడం, ఆ పనిని పూర్తి చేసుకోవడం, ఇంటికి విజయవంతంగా తిరిగి రావడం జరుగుతుంది. అంటే అక్కడ మీకు ప్రమాదం ఏది జరగదు అని చెప్పాలి. కాబట్టి ఈ కుంభరాశి వారు మీరు ఇంట్లో నుంచి పని మీద బయటకు వెళ్ళేటప్పుడు, అంటే ఈ అమావాస్యలోపుగా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఒక చిన్న బెల్లం ముక్కని నోట్లో వేసుకొని మీ ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ ఆ తీపి పదార్థాన్ని చప్పరిస్తూ మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోండి. అదేవిధంగా మీ యొక్క ఆర్థిక స్తోమతను బట్టి అవసరమైన వారికి బియ్యము, పాలు ఈ విధంగా మీరు దానం చేయండి. ఇలా చేయడం ద్వారా మీ మీద ఉండే దోషాలు తొలగిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా కుంభరాశి వారు ఎవరి నుండి కూడా ఉచితంగా ఏ వస్తువును తీసుకోకండి. ఎంత చిన్న వస్తువు అయినా సరే దానికి బదులుగా ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఏదైనా ఇవ్వడానికి మీరు ప్రయత్నం చేయండి. ఈ విధంగా కుంభరాశి వారు ఏదో ఒకటి బదులుగా ఇవ్వడాన్ని మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా మీరు చేసుకుంటే ఇంకా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కుంభరాశి వారు రాబోయేటటువంటి ఈ ఏప్రిల్ 17వ తారీఖున శుక్రవారం రోజున చుక్కల అమావాస్య లోపుగా భారీ పెను ప్రమాదం నుండి తప్పించుకోవడానికి ఇప్పుడు చెప్పుకున్న పరిహారాలతో పాటుగా రాత్రి పెరుగును తోడుగా పెట్టేసి ఉదయాన్నే పెరుగును అన్నంలో కలిపి, ఆ పెరుగన్నంలో కొంచెం బెల్లం ముక్కను కలిపి గోమాతకు మీ చేతితో చక్కగా తినిపించండి. ఈ విధంగా మీరు చేయడం వల్ల ఈ ఏప్రిల్ 17వ తారీఖున రాబోతున్నటువంటి చుక్కల అమావాస్యలోపుగా మీ మీదకి రాబోతున్నటువంటి ఆ పెను భారీ ప్రమాదం అనేది మీ నుంచి పూర్తిగా తొలగిపోతుంది.
చక్కగా మీరు మీ జీవితంలో ఇంకా ఉన్నతమైన స్థితికి చేరుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు గనక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్‌గా వస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.